ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. నమస్కారం, మీరు చూస్తుంది ప్రజా న్యూస్ నెట్వర్క్. నిజం, వేగం, నమ్మకం. రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం బయటపడింది. కడప నగరంలోని నకిలీ ట్రైనింగ్ జాయినింగ్ లెటర్లు చూపించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఈ కేసులో రోడ్డు యోహాన్, అతని అక్క కుమారి ఆలియాస్ వాణి, అలాగే మరికొందరు కలిసి దాదాపు 34,50,000 రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు రవిచంద్ర కుటుంబానికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నకిలీ నియామక పత్రాలు, ట్రైనింగ్ పేరుతో మోసం చేసినట్టు వెల్లడైంది. ఈ ఘటనపై స్పందించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర నిందితులను వెంటనే అరెస్ట్ చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఈ కేసులో ఆలస్యం చేస్తే నిందితులు పరారయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 34,50,000 రూపాయలు కొల్లగొట్టి నిలువున మోసం చేసినటువంటి ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది. కడప ఏపీజీబీలో పనిచేసేటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బంగారు మొత్తం తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి 34,50,000 రూపాయల అక్షరాల తను అనారోగ్యం ఉండడం వల్ల పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన నుంచి పక్కా ప్రణాళికతో యోహాన్ అనేటువంటి వ్యక్తి, అభినవ్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా స్థానికంగా ఒక శ్రీనివాసులు అనేటువంటి మరో వ్యక్తితో కలిసి యోహాన్ వాళ్ళ సిస్టరు కుమారి అలియాస్ వాణి వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా స్కెచ్ చేసి ఈ రవిచంద్ర అనేటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయని పసిగట్టి మొత్తం డబ్బులు కొల్లగొట్టి ఆయన్ను నిలుగున మోసం చేయడమే కాకుండా నకిలీ పత్రాల పేరుతో ఇవాళ తీవ్రమైనటువంటి మోసానికి ఒడిగట్టినటువంటి ఘటన పైన ఎస్పీ గారిని కలిసిన తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప నగరంలో ఏపీజీపీలో పనిచేసేటటువంటి రవిచంద్ర అనేటువంటి ఉద్యోగి తనకు కోవిడ్ టైంలో కోవిడ్ బారిన పడి తర్వాత కూడా పెరాలసిస్ సోకి అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో ఇద్దరు, ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి కొడుకు, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు, ఇద్దరు యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, నేను ఎక్కడ చనిపోతాను అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి తనకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన ప్రకారము ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో పెళ్లి చూపుల కోసము అని చెప్పి ఒక మ్యాట్రిమోనీ దగ్గరికి పోతే అతను శ్రీనివాసులు అనే ఆ విలేకరి అవతారం కూడా అప్పుడప్పుడు ఎత్తేవాడు. అతని దగ్గరికి పోతే అతను తనకు తెలిసినటువంటి యోహాన్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోతే ఉద్యోగం ఇప్పిస్తాడని చెప్పి ఆయన చెప్తే, యోహాన్ అనేటువంటి వాడు ఇప్పటికిప్పుడు 19 లక్షలు నాకు ఫోన్పే ద్వారా, నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పైన మాట్లాడతాను, బ్యాక్డోర్లో ఉద్యోగం వస్తుంది అనేటువంటిది. ఆర్ఆర్బీలో ఉద్యోగం అంటే రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూలు ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే ఇవేమి అవసరం లేకుండానే మాకు పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ద్వారా మీకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి యోహాన్ అనేటువంటి వ్యక్తి కడప నగరంలో రమేష్ థియేటర్ ఆపోజిట్ సందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా నాయన ఎస్పీ ఆఫీసులో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. అతను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత గట్టిగా ఒత్తిడి చేస్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డరు లేదు, ఏమీ లేదు, మీకు డబ్బులు ఇచ్చినాము, మాకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేదని అంటే దానికి వాళ్ళ కొంతమంది అపాయింట్మెంట్ లెటర్లు కూడా క్రియేట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసి ఈయనకు చూపించడము, పైగా వాళ్ళ అక్క కుమారి అనే ఆమె అలియాస్ వాణి అనే ఆమె పేరుతో కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్ సొంతం మా అక్కకే నేను
అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించిన చూడు అనేటువంటిది, ఆమె కూడా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఉంది అని చెప్పి ఆమె కూడా నమ్మబలికి, ఇదంతా జరిగిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్లతో పాటు ఒక 3 మాసాల పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైనింగ్ ఇప్పించడము, అక్కడ మాకు ట్రైనింగ్ సెంటర్ లాగా అంత పక్కా స్కెచ్ లాగా ఆడ ట్రైనింగ్ ఇప్పించడం, తర్వాత ఢిల్లీలో రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్టులు కూడా చేయించడము, మెడికల్ సెలెక్ట్ అయినావని చెప్పి చెప్పడము, అంటే ఈ కింద నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక పక్కా స్కామ్ లాగా ఇది నడిపించారు. దీనిపైన అనేక పర్యాయాలు చించోకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అక్కడేమో వాళ్ళు విచారణ జరిపించి ఇది మా పరిధిలోకి రాదని చెప్పి అక్కడ చేతులు ఎత్తేస్తే, చివరకు నంద్యాల ఈ అభినవ్ సింగ్ ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడెక్కడో ఇవన్నీ స్కాములు చేసినట్లు నంద్యాలలో కూడా కేసు నమోదైతే అక్కడికి కూడా వీళ్ళు పోయి వచ్చినారు. తర్వాత లాస్ట్కు ఈయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ కూడా ఆ పరిధిలోనే జరిగింది కాబట్టి తాలూకా పోలీస్ స్టేషన్కు మేము కూడా ఎస్పీ గారి ద్వారా తీసుకొని పోతే వీళ్ళపైన ఇవాళ ఈ ఎవరైతే రొడ్డా యోహాన్ అనేటువంటి వ్యక్తి పైన, వాళ్ళ సిస్టరు రొడ్డా కుమారి అలియాస్ వాణి అనేటువంటి ఆమె పైన, అభినవ్ సింగ్ అనేటువంటి అంజాద్ హుస్సేన్ అనేటువంటి ఒక వ్యక్తి పైన, తర్వాత ఈ మ్యాట్రిమోనీ నడుపుకునేటువంటి ఒక అతను శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి పైన ఇవాళ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కడప బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అడ్వకేట్ కూడా వీళ్ళు ఎంత అన్యాయం జరిగింది, మోసం జరిగిందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా అంటే మధ్యలో అడ్వకేట్ దూరి మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టద్దు, పంచాయతీ చేద్దాం రండి, మేము చెప్పినట్టు వినాలా అనేటువంటి ఒక అడ్వకేటు, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్కు విరుద్ధంగా ఒక అడ్వకేటు ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఓడిగట్టడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కేసు పెట్టారో, కేసు పెట్టడానికి దాదాపు 2 మాసాల నుంచి 3 మాసాలు పట్టింది. కానీ కేసు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కేసు కట్టి కూడా దాదాపు 48 గంటలు దాటింది. ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు రేపొద్దున లీగల్గా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది, తప్పించుకుపోయేటువంటి ప్రమాదం ఉంది, దేశం విడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే రొడ్డా యోహాను వాళ్ళ సిస్టరు కుమారిని, అదేవిధంగా ఇతను అభినవ్ సింగ్ అనేటువంటి ఓ సూత్రధారి, దానికి ఆజ్యం పోసినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, ఈ నలుగురిని అరెస్టు చేయాలి. వీళ్ళ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు దీని వెనక నుండి నడిపిస్తున్నటువంటి అడ్వకేటుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా అరెస్టు చేయకపోతే మాత్రం ఈ బాధితులతో కలెక్టర్ ఆఫీస్ కేంద్రంగా చేసుకొని ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన కూడా అడ్వకేటు పదే ఇన్వాల్వ్మెంటు అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఎనీ అడ్వకేటు ఏ కేసుకు సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకు వచ్చేటటువంటి దాంట్లో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు, న్యాయ అన్యాయాలను విచారించి కోర్టు నిర్ణయం చేస్తుంది. అది ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎనీ అడ్వకేట్, ఏ అడ్వకేట్ అయినా కేసులో పిటిషన్ వేయచ్చు. కానీ పోతాడు, పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు, కేసు రిజిస్టర్ చేయొద్దని చెప్తాడు, పైగా వీళ్ళకు పదే హెచ్చరిస్తాడు. కాబట్టి అతను వైఖరి మార్చుకోవాలని మాకు న్యాయస్థానాల పట్ల, అడ్వకేట్స్ పట్ల గౌరవం ఉంది. ఆ గౌరవం ప్రకారం అతను వైఖరి మార్చుకోకపోతే అతని పేరు చెప్తాము, అతని ఊరు చెప్తాము, అతని వ్యవహారం పైన కూడా కరపత్రం వేసి కోర్టులో ప్రచారం చేయడానికి కూడా వెనకాడు.